అందరికి నమస్కారం. మీలో చాలా మంది రామేశ్వరం కేఫ్ అనే పేరు వినే ఉంటారు. పెద్ద పెద్ద సిటీలో తప్ప ఆడ కనబడదు ఇది. బెంగళూరులో ఉండే ఇద్దరు భార్య భర్తలు అబ్దుల్ కలాం గారి మీద ఉన్న అభిమానంతో ఆయన పుట్టిన ఊరు రామేశ్వరం ఉంది కదా, ఆ ఊరి పేరునే వీళ్ళు వీళ్ళ కేఫ్ పేరుగా మార్చుకున్నారు, రామేశ్వరం కేఫ్ అని. వీళ్ళ సిస్టమ్ అంతా ఫుల్ హై టెక్నాలజీతో ఉంటది. మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ డిస్ప్లేలో కానొచ్చాయి. ఏ ఐటమ్స్ కావాలనో వాటిని సెలెక్ట్ చేసుకునేసి ఆర్డర్ బటన్ నొక్కి మన సెల్ స్కానర్ తో డబ్బులు కట్టి పోతా ఉండడమే. మేమైతే ఒక గీ పొడి మసాలా దోశ, ఒక గీ పొడి ఇడ్లీ తీసుకున్నాం. దోశ రేట్ ఏమో 185, ఇడ్లీ రేట్ ఏమో 125. ఇడ్లీ విషయానికి వచ్చే ఇది బియ్యం పిండితో చేసిన తట్ట ఇడ్లీ అనమాట. దాని మీద నిండాకు మసాలా పొడి వేసి మంచిగా నెయ్యి వేసి ఇచ్చినాడు. తినడానికి రుచి మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది. అటనేసి ఇడ్లీకి 125 రూపాయలు పెట్టాలంటే నాకైతే గిట్టుకోలే అనిపించింది. మొత్తాన్ని విషయం ఏంద్రా అంటే ఇక్కడ వీళ్ళ సర్వీసు మెయింటెనెన్స్ బాగుంది. ఇంకా దోశ విషయానికి వచ్చే మంచి రంగుతో నిగనిగలాడిపోతుంది. నెయ్యి అయితే సంపిడిచినాడట్టే. దోశలా కాకుండా పూరిలా కాల్చినాడు. తిన్నాక ఒకటే అనిపించింది, నున్నటి ప్లాస్టిక్ పెంకు ఉన్నట్టుంది. తింటా ఉంటే దోశ తినే ఫీలింగే లేకుండా పోయింది. చాలా మంది వీడియోలు చూసి నేను కూడా బాగా ఆశ పెట్టుకుని వచ్చిన మంచి రుచితో తిందామని. మరి మాకైతే దోశ అంతగా ఏ అనిపిలే. తర్వాత మళ్ళా పోయి ఒక కాఫీ అయితే పెట్టుకున్నాము. దీని రేట్ ఏమో 70 రూపాయలు. దీని ఎమ్మ బడా ఒక 1 కేజీ పాలకా వచ్చదు కదా అనుకున్నా. నిండా మునిగినాక సలేముందిలే అని ఒక కాఫీ అయితే ఆర్డర్ పెట్టిన లక్కకు న్యాయం జరిగితే చాలనుకున్నా. ఈ అన్న డికాషన్ వేసేటప్పుడే వాసన అయితే వచ్చింది. పాలు బాగా తిరగొట్టి కప్పులో వేసి ఇచ్చినాడు. సూన్నికేమో బాగుంది, స్మెల్ ఏమో సంపిడిచింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మొత్తానికి ఈ ప్లేస్ ఏడంటారా, ఇదేమో హైదరాబాద్ మాదాపూర్ లో. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ ని లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.